కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే ఆయన తండ్రి నరసింహారెడ్డి 10% ట్యాక్స్ కట్టిన వారికే పనులు చేసేందుకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా కమలాపురం నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ జరుగుతోందని వీరశివారెడ్డి విమర్శించారు. ఇక దీనిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. అక్రమంగా ఇసుక తరలించే వాహనాలను ఆపాల్సిన అధికారులు రాజమర్యాదలతో పచ్చ జెండా ఊపి సాగనంపుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు పగ్గాలు ఇచ్చిపెట్టి పారేసినాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు సంపాదించే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ, కమలాపురం నియోజకవర్గంలోనే ప్రస్తుతం ఉన్న కూటమి ఎమ్మెల్యే చైతన్యరెడ్డి వాళ్ళ తండ్రి పుత్తా నరసింహారెడ్డి వర్కులు వచ్చింది అంటే 10% కమిషన్, ముందు సుంకం చెల్లించిన వాళ్ళకే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి కుమ్మక్కై చేసినటువంటి దాఖలా కనపరుస్తుంది. అందుకోసం ఈరోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను ఈ మీడియా ముఖంగా విన్నవించుకోవడం ఏమైందంటే, ఇప్పటికే ఎన్నో వందల టిప్పర్లు మిషన్లతో ఇక్కడ ఉన్నటువంటి ఇసుకంతా దోపిడీ జరిగిపోయింది. ఇక్కడే కాదు, మిగతా చోట్ల అంతా గ్రావెల్ అయితేనేమి, మన్ను అయితేనేమి, మీకు అంతా ఇప్పుడు ఈ కడప జిల్లాలో నియోజకవర్గ ప్రజలకైతేనేమి మొత్తం అంతా ఎక్కడెక్కడైతే ఉందో అంత లెక్కల ఎన్ని ట్రిప్పులు పోతా ఉంది. రోజు 1000 ట్రిప్పులు దాకా వెళ్ళిపోతాను, రోజుకు 1000 ట్రిప్పులు దాకా వెళ్ళిపోతాను. ఇంత డబ్బు ఎక్కడికి పోతుంది, ఎవరికి పోతుంది, ఎక్కడికి పోతుంది?